హలో అండి, అందరూ బాగున్నారా? సంక్రాంతి కనుమ రెండు కలిపేసి ఒకే వ్లాగ్లో పెట్టేస్తున్నా. అందరూ పండుగ బాగా జరుపుకున్నారు అనుకుంటున్నా. ఈ వ్లాగ్ వచ్చేసి సంక్రాంతి ముందు రోజు నైట్ స్టార్ట్ చేశానండి. అయితే నేను ముందు ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి ఇంట్లో పెయింట్ వేశారని చెప్పాను కదా, నాకు డబల్ పని పెట్టేశారనమాట. పెయింట్ అంటే ఒక రూమేలేండి, అన్ని రూమ్స్ కాదు. మా బెడ్రూమ్కి పెయింట్ వేశారు. ఇంకా సామాన్లన్నీ తీసుకొచ్చి బయట అటు ఇటు సర్దేశారనమాట, మొత్తం పేర్చేశారు. ఇంకా నేను ఇక్కడ సర్దుకోవడానికి అని చెప్పేసి ఇంటికైతే వచ్చాను. భోగి రోజు పిల్లలకి భోగిపళ్ళు పోసేసి అక్కడికి వెళ్ళి మొత్తం క్లీన్ చేసుకుని చిన్న చిన్న ముగ్గులు, పెద్ద టైం లేదండి మాకు. అక్కడి నుంచి ఇక్కడికి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసరికి 12 అయిందనమాట. ఇంక అప్పుడు భోజనం చేసి మేమైతే ఇక్కడ ముగ్గేయడం స్టార్ట్ చేసాము. అక్కడ చిన్న చిన్న వేసాం కదా, ఇక్కడ కూడా ఒక చిన్న ముగ్గు అయితే పెట్టేస్తున్నాము. ఇంకొన్న కలర్స్ తోటే అడ్జస్ట్ చేసామన్నమాట. న్యూ ఇయర్కి కొన్నాం కదా ఆ కలర్సే. ఇంకా స్పెషల్గా ఒక థీమ్స్ అని అలా అని ఇలా అని ఏమీ లేదండి. చిన్న ముగ్గు వేద్దాం అనుకున్నాం, చిన్నది వేసేసాము. ఉన్న కలర్స్తో అలా అడ్జస్ట్ చేసామన్నమాట. అందుకే పెద్ద అంత అనిపించట్లేదు, కానీ ముగ్గులు పర్వాలేదు. అమ్మ బాబు ఎన్ని దోమలు కుట్టేసాయనండి, నిజంగా నాకు ఫీవర్ వచ్చేసింది అనమాట, ఫుల్ ఫీవర్. కనుమ రోజు నైట్ నుండి స్టార్ట్ అయింది. సంక్రాంతికి ఇలా ముగ్గు వేశాను, చాలా ఇంకా 1000 దోమలు పైనే కుట్టుంటాయి. అన్ని దోమలు మాట ముసిరేస్తున్నాయి మొహం మీదకి. ఇంకా అలా అన్ని దోమలు కుడితే ఏమొద్దు చెప్పండి. ఇంకా 3 డేస్ నేను ఫీవర్తో చాలా బాధపడ్డాను. ఇక్కడ ఈ ముగ్గు అయ్యేసరికి మాకు 1:30 అలా అయిందండి. టైం వచ్చేసి 1:30 దగ్గర 2 అయిపోయింది అనమాట. మొత్తానికి ఇలా అయితే మేము ముగ్గు పెట్టేసుకుని సంక్రాంతి రోజు పడుకున్నాము. భోగి రోజు ఎక్కువ పని ఉంటుంది, అంటే మార్నింగ్ లేచి తలస్నానాలు చేయించి పిల్లలకి. ఇంకా సంక్రాంతి రోజు మళ్ళీ తలస్నానం ఉండదు, మళ్ళీ కనుమకు చేస్తారు కాబట్టి ఇంకా అవన్నీ ఉంటాయి అనమాట. మార్నింగ్ పనులు, మళ్ళీ భోగి మంటల్లో పిడకలు వేయడం అనేసి, తర్వాత భోగి పళ్ళు అని ఇవన్నీ ఉంటాయి. సంక్రాంతికి ఏముంటాయి అవన్నీ కాదు, ముగ్గు, ఇంక ఇంట్లో ఏమైనా స్పెషల్స్ తినడం ఇలాంటివన్నీ అన్నమాట, చేసుకోవడం తినడం తప్ప సంక్రాంతికి పెద్ద ఏమి ఉండదు కదా. సో అందుకనేసి లేట్గా లేచాం మేము. నిద్ర అయితే మాత్రం ముగ్గు అయితే ఇదిగోండి ఫైనల్గా ఇలా వచ్చిందనమాట. ఆ దోమలు ముసురుతుంటే ఏదో అలా తేల్చేసాం ముగ్గుని, ఏదో వేద్దాం అనుకుని ఏదో వేసామంతే. ఇంకా అమ్మ అయితే సంక్రాంతి రోజు నేను మార్నింగ్ లేచి చూసేసరికి వంటింట్లో అయితే కొన్ని జంతికలు చేస్తుందండి. మరీ ఎక్కువగా చేయలేదు, కొంచెం చేస్తుంది అనమాట. ఎందుకంటే చెప్పాను కదండి అమ్మమ్మకి అయితే బాగాలేదనేసి ముందే అన్నీ చేద్దామని ప్రిపేర్ అయ్యాము. బట్ ఏంటంటే ఈసారి కొంచెం పండగ టైంలోనే అమ్మమ్మకి భోగి రోజు ముందే అమ్మమ్మకి కట్టేశారనమాట. సో శ్రీయాన్షి పాపకి ఫుల్ ఫీవర్ వచ్చేసింది. ఇలా చాలా హడావిడి అయిపోయింది. అందుకనేసి ఇంకా పెద్దగా ఎక్కువ చేయలేదు. ఇంకా పండగ కనీసం సంక్రాంతి రోజైనా కొన్ని జంతికలు వేసి అందరికీ పెడదాం అన్నట్టుగా కొంచెం పిండి అయితే కలిపి అమ్మ అయితే చేస్తుంది ఇక్కడ. ఇంకా ఇవాళ మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి బన్నీ అయితే బిర్యానీ చేసుకుందామని చెప్పి అందనమాట. సింపుల్గా బిర్యానీ కర్రీ అయిపోతాయి కదా, మళ్ళీ స్వీటు హాట్, మళ్ళీ అన్నం పప్పు కూర ఇవన్నీ ఎందుకు, బిర్యానీ అయితే అందరూ ఇంట్రెస్టింగ్గా కూడా తింటారనేసి అందరూ దానికి ఓకే చెప్పారనమాట. ఇంకా జంతికలు అయితే ఇన్ని వచ్చాయండి. కొన్నే చేసినా సరే మానకుండా చెయ్యాలి అని చెప్పేసి అంతే, అంతకు మించి ఏమీ లేదు. అండ్ ఇక్కడైతే మష్రూమ్ కర్రీ ప్రిపేర్ చేస్తుంది అనమాట బన్నీ అయితే. ఒక పక్కన అయితే బిర్యానీ పెట్టేసిందండి, టేస్ట్ అయితే బాగా వచ్చింది. మరి ఈ పండగ 3 రోజులు మీరేం ప్రిపేర్ చేసుకున్నారు? పిండి వంటలు చేసుకున్నారా? వీలైతే నాకు కామెంట్ చేయండి. పిండి వంటలు అంటే గుర్తొచ్చింది, మేము స్కూల్ డేస్లో ఉన్నప్పుడు అయితే మేము ఇంటి పక్కన పిల్లలతో అయితే ఆడుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. వాళ్ళ ఇంట్లో వచ్చేసి జంతికలని గులాబీ పూలని ఇలా చేస్తారు కదా. సో మేము కూడా అలాగే మన ఇంట్లో కూడా ఇవే చేసుకుందామని చెప్పేసి అడిగితే మా పేరెంట్స్ కూడా అమ్మ నాన్న వీళ్ళైతే చేసేవారు అనమాట. గులాబీ పువ్వులు, జంతికలు, ఇంకా చక్రబాణాలు అంటారు కదండి, మైదాపిండి చిప్స్ అని. సో ఇలాగా కొన్ని ఐటమ్స్ అయితే చేసి స్టోర్ చేసేవారు అనమాట. స్కూల్కి స్నాక్స్ కింద పట్టుకెళ్ళడానికి కానీ, ఇంట్లో అప్పుడు మాకు 10 days సెలవులు ఇచ్చేవారు. ఈసారి అయితే పిల్లలకి 1 week అలా ఇస్తున్నారు, కానీ 10 days అయితే ఖచ్చితంగా సెలవులు ఇచ్చేవారు. 10 రోజులు కూడా ఏంటంటే మంచిగా అవి తింటూ, అవి చేస్తున్నప్పుడు టైం స్పెండ్ చేస్తూ, పిల్లలతో ఆడుకుంటూ, కొత్త బట్టలు వేసుకుంటూ అలా సంక్రాంతి పండుగ అయితే గడిచేదనమాట. ఇప్పుడు ఫోన్లు వచ్చేసాయి, అంతా మారిపోయింది. వాళ్ళతో వీళ్ళతో వీధిలో పిల్లలతో ఆడుకోవడం కూడా లేదు మ్యాక్సిమం. చాలామంది ఎలా ఉంటున్నారు, అందరి పిల్లలు ఎవరింట్లో వాళ్ళే ఉంటున్నారు కదా. అండ్ అదే సేఫ్ కూడా ఏమో అండి ఈ రోజుల్లో అయితే. తర్వాత ఇదిగోండి మేము ఈవినింగ్ అయితే రెడీ అయ్యాము. నా ముఖం అయితే జిడ్డుగా అయిపోయింది ఇక్కడ. అప్పుడు గుర్తొచ్చింది నాకు, ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నానని చెప్పేసి. ఇవి జస్ట్ 100 rupees అనమాట. ఆ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి కదా, లైట్ వెయిట్ ఉన్నాయి. సో ఇంక అప్పుడు పెట్టుకున్నాను. ఇక్కడ మేము వచ్చేసి ఏంటంటే ఆయిల్, సర్ఫ్ ఇలాంటివి కొన్ని అయిపోయాయి అనమాట. అవి కావాలి కదా మళ్ళీ అని చెప్పేసి అవి తీసుకోవడానికి అని చెప్పి వచ్చాము. సో ఇందుకోండి కొన్ని సరుకులే, పెద్ద ఎక్కువ కూడా ఏం కాదు, ఏవో కొన్ని 2-3 కావాలి. నెక్స్ట్ డే కనుమ కదా,
గారెలు వేయడానికి మినపప్పు అవి కావాలని చెప్పేసి వచ్చి తీసుకుని వెళ్ళిపోతున్నాం అనమాట. కొన్ని రీల్స్ కూడా షూట్ చేసుకున్నాంలేండి, ఎలాగో వచ్చాం కాబట్టి. పండగల్లో ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, సినిమాకి, టెంపుల్ కానీ దేనికైనా సరే జనాలు ఫుల్గా, అందుకే మేము ఎక్కడికి వెళ్ళలేదండి. ఇక్కడైతే ఏంటంటే అరటికాయ ఫ్రై, తర్వాత చక్కెర పొంగలి ప్రిపేర్ చేసింది అనమాట అమ్మ అయితే మేము ఇంటికి వెళ్ళేసరికి. అంటే మార్నింగ్ ఏం స్వీట్ చేయలేదు కదా, అందుకనేసి ఇప్పుడు స్వీట్ చేశానని చెప్పేసి అంది. ఇంకా అందరం కూర్చుని అయితే భోజనం చేసేసాము, పడుకుండిపోయాను. నెక్స్ట్ డే వచ్చేసి కనుమ అనమాట. కనుమ రోజు ఏంటి స్పెషల్, గారెలు కదా, ఇంకా మార్నింగ్ లేవగానే గారెలు వేస్తుంది. ఇంకా ఫుల్గా పడుకోవడం, తినడం, ఇలాగే అయిపోయాయి అనమాట ఈ 3 రోజులు కూడా. వీడియోస్కి, రీల్స్కి, వీడియోస్కి అవి కామన్ కాబట్టి ఆ పని చూసుకోవడం అంతేనండి నేను చేసింది అయితే. ఫస్ట్ డే అయితే భోగి రోజు ఏదో ఒకటి ఉంది, కానీ తర్వాత 2 డేస్ అనమాట. అమ్మమ్మ అయితే పాపం అలా పడుకునే ఉంది, బెడ్ రెస్ట్ కాబట్టి. ఇంకా అమ్మమ్మ అక్కడే ఏదైనా కొంచెం ఫుడ్ కూడా ఎక్కువ తీసుకోవట్లేదు, కొంచెం తినడం, అలా పడుకునే ఉండడం అనమాట. ఇంకా మా శ్రీయాన్షి పాప, ఇది కనుమ రోజు కదా, శ్రీయాన్షి పాప అయితే ఇక్కడ నాకు కొత్త డ్రెస్ లేదా అని అడుగుతుంది. లేదు కొత్త డ్రెస్ అని చెప్పేసి అన్నాం అనమాట. ఇంకా మీరు రెడీ అయ్యారేంటి మరి అని అడుగుతుంది. మేమైతే బయటికి వెళ్తున్నాము వీడియో షూట్ చేసుకోవడానికి, మేము ఇంట్లో ఉండని చెప్పేసి దాన్ని ఇంట్లోనే ఉంచేసాను. ఎందుకంటే దానికి ఫుల్ ఫీవర్ ఉంది. 3 డేస్ కూడా టాబ్లెట్స్ సిరప్ వేస్తుంటే వస్తుంది, తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది అనమాట. అందుకే దానికి తీసుకెళ్ళలేదు. మేమే ఒక వీడియో ఉంటే హారర్ వీడియో షూట్ చేసుకుందాం, లాంగ్ వీడియో, దీనికన్నా ముందు పెట్టాను. ఎవరైనా చూడకపోతే చూడండి. హారర్ వీడియోస్ పోస్ట్ చేయట్లేదేనా అంటున్నారు, కానీ నేను పోస్ట్ చేస్తున్నాను అప్పుడప్పుడు. మీకు మరి వస్తుందో లేదో నాకు తెలియట్లేదు, నోటిఫికేషన్ అనేది చెక్ చేసుకోండి ఒకసారి. ఇంకా ఈవినింగ్ అయితే బయట ఇలా నార్మల్గా అలా వెళ్తూ ఉంటే మంచూరియా, అలాగే బ్రెడ్ పిజ్జా అంట ఏదో ట్రై చేద్దామని చెప్పేసి చిన్న చిన్న ముక్కలు అయితే ట్రై చేసాము, ఎక్కువ తీసుకోలేదు. కానీ తర్వాత ఇక్కడ వచ్చేసి రబ్బర్ షీట్ కోసం అని చెప్పి వచ్చాము, అది లేదు ఇక్కడ రబ్బర్ షీట్ అయితే. ఇంకా ఏం తీసుకోకుండా ఏం వెళ్ళిపోతాం చెప్పండి. నాకైతే ఇంట్లోకి స్పూన్స్, ఒక గరిట అయితే కావాలి. సరే అది అదైనా తీసుకుని వెళ్దామని అయితే చూసాము. ఇక్కడ బిల్లు కూడా పెద్ద ఎక్కువేం అవ్వలేదులేండి, మాకు 160 రూపీస్ ఎంతో 170 రూపీస్ అయింది అంతే బిల్లు. ఏం లేవు తీసుకోవడానికి, ఆ గరిట, స్పూన్స్ తీసుకున్నాను అనమాట, అదైనా వాటికి అయింది. ఎలాగో వచ్చాం కదా అని చెప్పేసి ఏవో పడితే అవి కొనేసి అవగొట్టేయలేం కదా, బిల్లు పెంచేసుకోలేం కదా. నాకైతే అవసరం లేనిది అసలు తీసుకోబోద్దు ఏదో, ఇంకా అక్కడ ఏవో వీళ్ళు చూపిస్తున్నారు కానీ సర్లే ఇవేం అవసరం లేదులే అని చెప్పేసి వచ్చేస్తున్నాను. నార్మల్గా అన్నీ చూస్తున్నాము. స్టిక్కర్స్ అయితే తీసుకుందాం అనుకున్నాను కానీ నాకు ఏం నచ్చలేదు స్టిక్కర్స్ ఇక్కడ. సో A to Z అండి, ఇది రాజమండ్రిలో A to Z అనమాట. ఇక్కడ అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి కదా ఇక్కడ, అందుకే ఇక్కడికి వచ్చాం రబ్బర్ షీట్ కావాలంటే. ఇంతేనండి, ఈ వ్లాగ్ ఇలా ఎండ్ చేసేస్తున్నా. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.